నారాయణ ఇవాళకి కూడా సిన్సియర్గా ఉన్నటువంటి నాయకుడు. అతి చెయ్యడు, బాధ్యతాయుతంగానే ఉంటాడు. ఆయన అంతకుముందు కాంగ్రెస్లో ఉన్నా, ఆ తర్వాత బీజేపీలోకి వెళ్ళిన తర్వాత తెలుగుదేశంలోకి వచ్చినా కూడా ఎవరైనా తన దగ్గరకు వస్తే ఖచ్చితంగా వాళ్ళ సమస్యని విని ఆ సమస్యని సంబంధిత అధికారితో మాట్లాడి పరిష్కరించే ప్రయత్నమే చేస్తారు. అదే సందర్భంలో ఎవరినో బెదిరించి వసూలు చేసుకునే క్యారెక్టర్ కాదు. కానీ ఆయన పేరు చెప్పి ఎవరో చేశారంటే ఇది సాక్షి రాసుకొచ్చింది. మేము ఎవరో తెలుసా, టీడీపీ ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ మనుషులు, సత్తెనపల్లి బస్టాండ్లోని పనులకు మేమే టెండర్ వేయాలి, మేమే పనులు చేయాలి, మీరెవరు టెండర్ వేయడానికి లేదు, జాగ్రత్త అంటూ టీడీపీ చెందిన ఓ మహిళ, ఆమెతో వచ్చిన వ్యక్తులు నర్సరావుపేట ఆర్టీసీ డిపోలో టెండర్ వేసేందుకు వచ్చిన మరొక మహిళపై దౌర్జన్యం చేసిన ఘటన గురువారం చోటు చేసుకుంది. ఆ మహిళ నుంచి టెండర్ ఫారాలు లాక్కోవడమే కాకుండా బెదిరింపులకు పాల్పడ్డారు. పల్నాడు జిల్లాలోని సత్తెనపల్లి, అమరావతి, పెదకొరపాడు బస్టాండ్లో స్వీపింగ్, వినుకొండలో మరుగుదొడ్ల నిర్వహణ, మాచర్లో గ్యారేజ్ స్వీపింగ్, 12 మంది అసిస్టెంట్ మెకానిక్స్, చిలకలూరుపేట బస్టాండ్లో ఏసీ బస్ అటెండర్లు, మరుగుదొడ్ల నిర్వహణ పనులకు ఆర్టీసీ అధికారులు టెండర్లు ఆహ్వానించారు. నర్సరావుపేట డిపోలోని ఆర్ఎం కార్యాలయంలో టెండర్ల దాఖలు నిమిత్తం బాక్సులు ఏర్పాటు చేశారు. గురువారం మధ్యాహ్నం 2 గంటల్లో సుమారు 120 మంది దరఖాస్తు ఫారాలు తీసుకుని దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో యూరుకు చెందిన గూడూరు బాలత్రిపుర సుందర్ అనే మహిళ చిలకలూరుపేట, సత్తెనపల్లి, వినుకొండ బస్టాండ్లో పలువురు టెండర్ ఫారాలు దాఖలు చేసేందుకు వచ్చింది. ఆమెను ఆర్టీసీ డిపోలోని పై అంతస్తులోని ఆర్ఎం కార్యాలయం ఏర్పాటు చేసిన టెండర్ బాక్సులు వద్దకు వెళ్ళనీయకుండా టీడీపీ చెందిన వ్యక్తులు అడ్డుకుని తోసేశారని బాధిత మహిళ చెప్పారు. ఏమిటి దౌర్జన్యం అని అడిగితే తమ కన్నా మనుషులు అని పోలీసులు చూస్తున్నారు కానీ తనపై దౌర్జన్యం చేశారని ఆగిపోయింది. సమయం ముగిసిన తర్వాత తన నుంచి లాక్కున్న టెండర్ ఫారాలు బ్యాగు ఇచ్చారని, బ్యాగులోని 10,000 మాయమయ్యాయని పేర్కొంది. ఘటన మీద జిల్లా ఆర్ఎం అజిత్ కుమార్ని వివరం కోరితే తాము పారదర్శకంగా టెండర్ నిర్వహించామని, తమ ఎదుటి ఎటువంటి దౌర్జన్యకర ఘటనలు జరగలేదని చెప్పారు. ముందుగానే తాము పోలీసు భద్రత కల్పించామన్నారు. అన్ని పనులకి టెండర్లు ఖరారు చేసినట్టు చెప్పారు.